హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనున్నది. ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అయితే ఎన్డీఏ పక్షాన మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను బరిలో దింపగా ఇండియా కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీలో నిలిపింది. ఈ నేపథ్యంలోనే అటు ఎన్డీఏలో ఇటు ఇండియా కూటమిలో లేని పార్టీల మద్దతు కోసం అటు రెండు ఇండియా కూటమిల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుగువారికి ఉపరాష్ట్రపతి స్థానంలో కూర్చుండబెట్టే అవకాశం వచ్చింది కాబట్టి అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్ను కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే దీని మీద పార్టీ అధినేత ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు, కానీ కేటీఆర్ మాత్రం స్పందించారు. ఎరువులు ఎవరిస్తే వాళ్ళకే మా మద్దతు ఇస్తామని వ్యాఖ్యానించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే కంచాయిలేను బీసీ బిడ్డ అయిన కంచాయిలేను ఎందుకు నిలబెట్టలేదని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమంలో అందరికీ సుపరిచితులైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి తరఫున బరిలోకి నిలవడం అనేది వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా మారినట్టున్నది. ఎందుకనంటే ఎవరికి మద్దతు ఇచ్చినా కానీ వాళ్ళకు పొలిటికల్గా కొంత ఉండే ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. కాకపోతే ఈ పోటీకి దూరం ఉండడం వల్ల ఎన్డీఏ గెలుపుకు పరోక్షంగా కృషి చేసినట్టే భావించాల్సి ఉంటుందని ఒక వాదన కూడా వినిపిస్తున్నది. ఏదేమైనా కానీ సంఖ్యాపరంగా చూస్తే ఎన్డీఏ అభ్యర్థి గెలుపు స్పష్టంగానే కనిపిస్తున్నప్పటికీ ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే ఒక ఉత్కంఠకు తెరదించింది ఆ పార్టీ. వాళ్ళు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళు ఎన్డీఏకు మద్దతు ఇచ్చినట్టుగానే అటు అధికార పార్టీ, రాజకీయ విశ్లేషకులకు కూడా అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.